మట్టి ఇసుకే కాదు మేత పొరంబోకి భూమిని సైతం ఆక్రమించి కొందరు భూ ఆక్రమదారులు దర్జాగా నిమ్మ మొక్కలు నాటి సాగు చేసుకునే సంఘటన కలువాయి మండలం తిరుమలపాడులో చోటు చేసుకుంది. మేత పొరంబోకు భూములు ఆక్రమణ పాలయ్యాయి. ఆ భూముల్లో అక్రమంగా నిమ్మ మొక్కలను సాగు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు విలువైన భూమిని కొందరు భూస్వాములు తమ పరం చేసుకొని ఒక్కొక్కరు 5 నుంచి 30 ఎకరాలు అడ్డగించి 625 ఎకరాల కబ్జా చేసి నిమ్మ మొక్కలు నాటి బోరు వేసిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి ఇసుకే కాదు మేత పొరంబోకి భూమిని సైతం ఆక్రమించి కొందరు భూ ఆక్రమదారులు దర్జాగా నిమ్మ మొక్కలు నాటి సాగు చేసుకునే సంఘటన కలువాయి మండలం తిరుమలపాడులో చోటు చేసుకుంది. మేత పొరంబోకు భూములు ఆక్రమణ పాలయ్యాయి. ఆ భూముల్లో అక్రమంగా నిమ్మ మొక్కలను సాగు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు విలువైన భూమిని కొందరు భూస్వాములు తమ పరం చేసుకొని ఒక్కొక్కరు 5 నుంచి 30 ఎకరాలు అడ్డగించి 625 ఎకరాల కబ్జా చేసి నిమ్మ మొక్కలు నాటి బోరు వేసిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం రెవెన్యూలో 659 ఎకరాల పారంబోకు కలిగి ఉన్నాము. మాకు ఎస్సీ ఎస్టీ వర్గాలు 200 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి మేకలు, గొర్రెలు, బర్రెలు, ఇతర వగేరాలు అన్నీ కలిగి ఉన్నాము. కానీ మాకు జీవనాధారం పూర్తిగా మేకలు, గొర్రెలు వాటి మీద ఆధారపడి మా జీవనాధారం కలిగి ఉన్నాము. మా పంచాయతీ నందు 659 ఎకరాల పొలాన్ని 10 మంది కుటుంబంలో కబ్జా చేసి ఆక్రమించుకున్నారు. మాకు అక్కడ మేత మేసేదానికి మా బర్రెలు, గొర్రెలు పోతే కరెంటు పెట్టి వాటిని చంపేసి మాకు తెలియకుండానే కాలువలో బారేసి మమ్మల్ని కూడా కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మేము మా ఎమ్మెల్యే గారైన కురుగుండ్ల రామకృష్ణ గారి దగ్గరికి గత సంవత్సరం కిందట మేము వెళ్ళాము, అందరం కలిసి వెళ్ళాము. కురుగుండ్ల రామకృష్ణ గారు మమ్మల్ని స్పందించి ఆ మేత బారంబోకుని ఆపేశారు. వాళ్ళని చేయనీయకుండా ఆపేసినారు. 6 నెలలు మాత్రమే ఆపినారు. ఆ తరువాత మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేకుండానే వీళ్ళు నిమ్మ చెట్లు వేసుకొని బోర్లు వేసుకొని మొత్తం నిమ్మ చెట్లు, బోర్లు, కరెంటు కూడా మొత్తం ఇక్కడికి సప్లై చేస్తున్నారు. మేత బారంబోకి కరెంటు సప్లై చేసుకొని నిమ్మ చెట్లు వేసుకొని బోర్లు వేసుకొని ఈ విధంగా నిమ్మ వేసుకొని సోలార్లు పెట్టి మా పశువులకు మేత రానియకుండా ఈ విధంగా చేస్తున్నారు. మా జీవనాధారం పశువుల మీదే కాబట్టి మాకు ఎటువంటి ఆధారం లేకుండా, మాకు కనీసం తినేదానికి తిండి లేకుండా ఈ విధంగా చేస్తున్నారు. మా మీద దయదలిసి అధికారులు అందరూ దీని మీద స్పందించి మా బర్రెలకి, గొర్రెలకి మేత మేయడానికి, కనీసం మేత మేయడానికైనా సరే ఈ పొలాలన్నీ కబ్జాదారుల నుంచి విడిపించి మాకు మా బర్రెల, గొర్రెలకి విడిపించవలసిందిగా మరీ కోరుచున్నాము. అదేవిధంగా ఫారెస్ట్ వారికి కూడా తెలియజేయడం అనేది ఏమంటే, అడవిలో నుంచి కలప కొట్టుకొని వచ్చి ఈ విధంగా ఫిన్సింగ్లు వేసుకొని సోలార్లు లాక్కొని మొత్తం, అదేవిధంగా ఒక 100 ఎకరాలు 50 నుంచి 100 ఎకరాలు ఫారెస్ట్ పొలం కూడా ఆక్రమించుకున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఎటువంటి స్పందన లేదు. ఫారెస్ట్ అధికారుల్లో కూడా ఓకే 10 కుటుంబాలు అన్నారు కదా. ఈ 10 కుటుంబాలకు సంబంధించి తిరుమలపాడు గ్రామానికి చెందిన వారు 10 కుటుంబాలు మాత్రమే ఈ ఒక్కొక్కరు 60 నుంచి 70 ఎకరాల వరకు ఆక్రమించుకొని కొంతమంది ఓటిల్లో కొంత అమ్ముకున్నారు, కొంతమంది మళ్ళీ ఇంకో దగ్గర కొనుక్కున్నారు. ఈ విధంగా కూడా కొనుగోళ్లు కూడా జరిగిపోతున్నాయి. ఉదరాభద్ర 1,40,00,000 రూపాయలు వీటి మీద లావాదేవీలు జరుగుతున్నాయి. పంచాయతీలో 625 ఎకరాలు పారంబోకు ఉంది. ఇది గత 15 సంవత్సరాల నుంచి ఆక్రమణలో తిరుమలపాడు 15 సంవత్సరాల ఆక్రమణలో ఉంది. ఇది కేవలం ఒక ఊరిలోనే కొంతమంది చేతుల్లోనే ఉంది. దీని గురించి మేము 2007 నుంచి అన్ని కలెక్టర్ ఆఫీసులు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అన్ని ఆఫీసులకు తిరిగాము. కొద్ది రోజులు ఆపారు, మళ్ళా చేస్తున్నారు, మళ్ళా ఆపారు, మళ్ళా చేస్తున్నారు. అదేవిధంగా గత 5 ఏళ్ళు పూర్తిగా ఆపారు. మళ్ళా ఒక 2 సంవత్సరాల నుంచి మళ్ళీ ఎక్కువగా పొలంతా సాగుబడి చేసి నిమ్మ చెట్లు మొత్తం స్టాండర్డ్ నిమ్మ చెట్లు వేసి చేస్తున్నారు. దీన్ని కలెక్టర్ గారికి వెళ్ళాము. వెళితే ఆయన వస్తానని చెప్పి ఆ రోజు రాలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ దీనికోసం పోరాటం చేసి చూస్తున్నాం సార్. మాకేం సెంటు పొలం లేదు, కష్టం చేసుకుని ఇప్పుడు దాకా బిడ్డలు బతికిచ్చినాము. ఇంకా బతికిచ్చిన ఓపిక మా దగ్గర లేదు.
ఏదో దయదలిచి ప్రతి ఒక్కరి పేరు పేరు నా వందనాలు. కట్లు ఎత్తుకొని పట్టణ వస్తారు. వాళ్ళ ఆవులు బర్రెలు మా ఊరికి వస్తాయి. అవి పడని కూడా పడుస్తుంది మమ్మల్ని పిల్లకాయల్ని. అదే సార్ మాకు దయదలిచి సేవలు కావాలి. చాలా తీసుకొని దొంగ కరెంట్ తీసేసి వాళ్ళ సేవల దగ్గర వాళ్ళు పెట్టుకొని మిషన్లు పెట్టుకొని ఇక్కడనే నీళ్ళు వేసుకుంటా వాళ్ళ పొలాలు సంపాదించుకొని ఒక్కొక్కరికి 60-70 ఎకరాలు ఉంది. మాకైతే ఏం చింపాలి లేదు. ఏమంటే పట్టణానికి వస్తుంది.